హాయ్ అండి, ఈ శారీ గుర్తుందా? మనం వీడియో చేసాం కదా, అంటే స్పేస్ సిల్క్ శారీస్ తీసుకొచ్చాను అని చెప్పి ఆ రోజే సేల్ అయిపోయిందండి. అయితే కస్టమర్ మనల్ని స్టిచ్చింగ్ చేయమన్నారు. బ్లౌజ్ అయితే మాత్రం రన్నింగ్ బ్లౌజు నార్మల్గా వచ్చిందని చెప్పాను కదా. ఇదేంటి అంటే ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా ఏంటంటే మనకి బీడ్స్ తోటి కట్ బీడ్స్ ఉంటాయి కదా, దాంతో వర్క్ వచ్చింది, కింద కట్ వర్క్ వచ్చింది కదా. అది కూడా ఏంటి అంటే మనకి బీడ్స్ తోటి స్వీట్ బీడ్స్ తోటి కట్ వర్క్ అయితే వచ్చింది. ఇటువంటివి ఏదైనా కూడా మనం శారీ పాలు వేయాలి అన్నా కూడా, అంటే మనం శారీ జిగ్జాగ్ చేయాలన్నా అస్సలు అవ్వదన్నమాట. ఎందుకంటే పోనీ ఒక సైడ్ చేసి ఒక సైడ్ జిగ్జాగ్ చేద్దాము అన్నా కూడా అవ్వదు. కింద స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఈ స్టోన్స్ అనేవి తీయడానికి అవ్వదు కదా, అక్కడక్కడ ఒకటి ఉంటే తీసేసి జిగ్జాగ్ చేసేయచ్చు. కానీ ఇదంతా ఉంది కాబట్టి ఏంటంటే ఇవి చేతితోటే కుట్టాలండి. ఇవి టైం అనేది కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇటువంటివి ఏంటంటే చేతితోటి చేయిద్దాం అనమాట. ఇలా చేతితో కుట్టించడం వల్ల ఏంటి అంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, శారీలో కలిసిపోద్ది అనమాట, శారీలోనే కలిసిపోతుంది. అదే జిగ్జాగ్ అనుకో ఇక్కడ కుట్టు కింద వస్తుందండి. కొంతమంది అయితే పట్టు శారీస్కి గట్రా చాలామంది ఇష్టపడరు, చేతితోటే కుట్టించమంటారు. అటువంటి వాళ్ళకైతే శారీస్ చేతితోటే కుట్టిస్తానండి. దీని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్గానే, పెద్ద హెవీగా ఏమీ కాదు. నెక్ హై నెక్ ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చి ఇక్కడ మొత్తం ఇదంతా కూడా స్కాలప్ చేయించాను. కింద వచ్చేసరికి స్క్వేర్ అనమాట. మనకి ఏదైతే వర్క్ వచ్చిందో అదే హ్యాండ్కి వచ్చింది అనమాట. సేమ్ కట్ వర్క్ వచ్చింది కదా, అలాగే కట్ వర్క్ వచ్చినట్టుగానే స్టిచ్చింగ్ అయితే చేయించాను. బ్యాక్ వచ్చేసరికి హై నెక్ వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్ నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట. ఇదేంటి అంటే కస్టమర్ ఈ డిజైన్ అనేది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఫొటోస్ అయితే పెట్టాను. వాళ్ళకి నచ్చింది మనం డిజైన్ చేయాలి కదా, సో అలా అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దీనికి నేను డిజైన్ చేస్తానండి. నచ్చినట్టు మనం డిజైన్ చేయాలి కదా, అంటే మీకు నచ్చినట్టు పెట్టండి అని చెప్పి అడిగారు అనుకోండి, నాకు నచ్చినట్టు శారీకి తగ్గట్టుగా ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేస్తాను. లేదు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనేసి అంటే వాళ్ళకి ఏది నచ్చింది అనేది అది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎవరికైనా కూడా అంతేనండి. ఓకేనా, ఇదైతే శారీ పిక్ కస్టమర్ పంపించారు, బ్లౌజ్ పిక్ అనేది, ఇంకా అలా డిజైన్ చేశాను. ఓకేనా, ఈ శారీకి అయితే ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. కానీ ఈ శారీ ఎప్పుడు బాగుంటుంది అనేసి అంటే నైట్ పార్టీస్ ఉంటాయి కదా, ఏ బర్త్డే పార్టీకనో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అలా నైట్ టైం కట్టుకున్నారు అంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. అంటే ఈ శారీ కట్టుకుని వెళ్తే లుక్ అనేది చాలా స్టన్నింగ్గా కనిపిస్తుంది అండి. ఓకేనా, ఈ స్పేస్ సిల్క్ కదా, క్లాత్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి చూడగానే శారీ అయితే నచ్చేసింది. ఓకేనా, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఐడిని, యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.